విపరీతంగా ఎరువులు, విపరీతంగా క్రిమినల్ మందులు ఇవన్నీ వాడటం వల్ల అక్కడికి వచ్చింది. దీన్ని మనం 2014 చంద్రబాబు ఆధ్వర్యంలో ప్రకృతి సేద్యాన్ని ప్రోత్సహిద్దామని ఒక అడుగేశాం అధ్యక్ష. అది దిగ్విజయంగా కొనసాగింది. 19 వచ్చేసరికి అందులో పనిచేసిన వాళ్ళకి జీతాలు కూడా ఇవ్వలేదు. 1 ఎకరా ప్రకృతి సేద్యానికి ప్రోత్సహించలేదు. దానివల్ల ఎంత నష్టపోయాం. అదే కంటిన్యూ చేస్తే మేము 6.5 లక్షలు చేశాం. అదే కంటిన్యూషన్ మీరు చేస్తే ఈసారికి ఆంధ్రప్రదేశ్లో ప్రకృతి సేద్యం పెరిగేది. అదేదో మాటలతో చెప్పడం కాదు. నిన్నో మొన్న మేము చూసాం. మొన్న సైక్లోన్ తుఫాన్ వచ్చింది. ఫెర్టిలైజర్తో పెట్టిన వ్యవసాయం, ప్రకృతి సేద్యంలో పెట్టిన వ్యవసాయం పక్కనే చూసాం. మధ్యలో గట్టుంది. ప్రకృతి వ్యవసాయం ఏం నష్టం జరగలేదు. ఈరోజు ఏదైతే మనం ఫెర్టిలైజర్స్తో చేసాం నష్టం జరిగింది. దాన్ని ఈరోజు ప్రోత్సహించాలని 5 సంవత్సరాల్లో 50 లక్షలు ఎకరాల్లో ప్రకృతి సేద్యం చేయాలని చెప్పి నిర్ణయించాం. అదేదో 50 లక్షల ఎకరాల్లో చేస్తున్నామని కాకుండా సర్టిఫికేషన్ చేయాలి. ఎక్కడ పండుతుంది దానికి QR కోడ్ కూడా పెట్టి ఒక సిస్టమేటిక్ గా ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నాం అధ్యక్ష. వ్యవసాయం అంటే ఏంటి? పెట్టుబడి బాగా తగ్గాలి, రాబడి పెరగాలి. పెట్టుబడి పెట్టాలంటే రైతుకి చాలా కష్టం. మనకి ఈరోజు ఒకప్పుడైతే ఆల్టర్నేటివ్ లేదు అధ్యక్ష. మనుషులు కష్టపడడం, వ్యవసాయం చేయడమే తప్ప ఆల్టర్నేటివ్ లేదు. ఈరోజు ఆల్టర్నేటివ్ వచ్చింది, టెక్నాలజీ వచ్చింది, యాంత్రీకరణ వచ్చింది, ఒక అడుగు ముందుకేసి డ్రోన్ కూడా వచ్చింది. ఈ 3-4 కాంబినేషన్లు మనం ఉపయోగించుకోగలిగితే తక్కువ పెట్టుబడితో లాభసాటి వ్యవసాయం చేయడానికి అవకాశం ఉంటుంది అధ్యక్ష. 5 సంవత్సరాలు యాంత్రీకరణ ఏం చేశారు? మాట్లాడితే మళ్ళీ కోపం, మేము ఇచ్చామంటారు. 5 సంవత్సరాల్లో ఇండివిజువల్ గా ఒక్క రైతుకైనా 1 పైసా ఇండివిజువల్ యాంత్రీకరణ ఇచ్చారంటే ఎక్కడా లేదు అధ్యక్ష. ఈ రోజు మేము వచ్చాం, 75 కోట్ల రూపాయలు 8 మాసాల్లోనే పెట్టాం. యాప్ ఓపెన్ చేశాం. అది కూడా మా నిర్ణయం కాదు, రైతుకు కావలసినటువంటి పరికరం ఏ కంపెనీది కావాలో ఆయనే సెలెక్ట్ చేసుకుంటే మేము అందించే కార్యక్రమం ఈ మార్చి నెలాఖరికి ఆ 75 కోట్ల రూపాయలతో యాంత్రీకరణ చేయాలని నిర్ణయం చేశాం. రేపు 2025 సంవత్సరానికి దాన్ని 134 కోట్ల రూపాయలు యాంత్రీకరణకు పెట్టాం అధ్యక్ష. డ్రోన్స్ కు 100 కోట్లు పెట్టాం.